ఒక అద్భుతమైన శాపం రాయ చివరిగా ఒక అడవిలో ఉన్నట్టు న్యూస్ దొరికింది. ఆ రాయి ఎవరికి దొరుకుతుందో వాళ్ళకి శాపం లభిస్తుంది. అందువల్ల దాన్ని చూశారంటే వెంటనే మాకు ఇన్ఫార్మ్ చెయ్యండి. మళ్ళీ చెప్తున్నాను, ఆ రాయి ఎవరినైనా ఎప్పుడైనా శాపించొచ్చు. జాగ్రత్తగా ఉండండి. ఇది ఒకటి రాయ కదా, ఆ రాయిలో అంత పవర్ ఏముంది? వీళ్ళు ఊరికే కథలు చెప్తూ ఉన్నారు. ఊరుకో. హేయ్, మీరిద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు? నేను అడిగిన పువ్వు ఎక్కడ? ఇలా చూడు. శాపమైన ఈ రాయ అద్భుతమైన విషయం. దీన్ని సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే, ఈ రాయి మీ దగ్గర ఉంటే ఎవరికైనా ఈ రాయిని ఇచ్చారంటే వాళ్ళకి శాపం లభిస్తుంది. జాగ్రత్తగా ఉండండి. ఈ రాయి ఎవరి దగ్గర ఉందో వాళ్ళకే శాపం లభిస్తుంది. హలో, హాయ్ బాస్. నేను బయలుదేరి ఇంటి బయటే ఉన్నాను. నాకు ఒక్కరోజు కూడా లీవ్ లేదు. ఆ హంటర్ విక్ చెట్టును నరకడానికే వెళ్తున్నాడు. నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది. దీనికన్నా ఇంకా అందంగా డ్రాయింగ్ చేయొచ్చు. హేయ్, నేను భయపడ్డాను. నా చేతిలో ఉండే ఈ రాయి ఎలా ఉంది? సూపర్, తప్పకుండా పనిచేస్తుంది. సరే, అది మనం చూద్దాం. అది మంచివేళ నేను ఇంకా డ్రాయింగ్ చేయలేదు. గైస్, వీటిల్లో ఏది మీకు నచ్చింది? ఇప్పుడు మనం ఏం చేయాలి? సరే సరే, నోట్రా, చెప్పేది విను. ఇక్కడ ఉండే రాయిని ఎక్కడో చూసినట్టుగా ఉందా? ఈ రాయి ఇంకా ఏదో ఒక అడవిలోనే ఉంది. ఓ, అదా ఇదే, అదే అనుకుంటా. మరి అదిగా వెళ్ళిపో, నా దగ్గరకు రాకు. ఏమైంది? దానికి ఎందుకు పంచట్లేదు? ఓ, ఎవరా ఇది? ఓయ్! మంచం ఎలా తప్పించుకున్నాను? చెట్టు మీద తేనె గొడవ ఉందా లేదని తెలియకుండానే చెట్టును నరకడానికి వెళ్ళేసాను. ఇదెలా ఎక్కడికి వచ్చింది? నాకు నువ్వు వద్దని శాపము వద్దు, వెళ్ళిపో. మన పని మొదలు పెడదాం. ఓ, భూకంపమా? నన్ను కాపాడండి, కాపాడండి. ఇన్ని ఏళ్ళ వరకు ఎంత పెద్ద రాయిని నేను చూడలేదు. ఒకవేళ ఈ రాయి వల్ల అంతా జరుగుతుందా? నాకేమీ అర్థం కావట్లేదు. ఒక్క నిమిషం ఉండు, నీ మీద నాకు నమ్మకం లేదు. ఇక వినపడిందా? ఏంట్రా ఇప్పుడంటే? నిజంగా రాయికి శక్తి ఉందా ఏంటి? ముందు నేను ఇక్కడి నుంచి బయలుదేరాలి, త్వరగా ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడు నెమ్మదిగా ఉంది. కాసేపు టీవీ చూద్దాం. ఏంటి అది పనిచేయట్లేదు? ఇప్పుడే కదా దీని బ్యాటరీ మార్చాను. నా చుట్టూ అలా ఏం జరుగుతుంది? నాకు మాత్రం ఎందుకు ఇలా అంతా జరుగుతుంది? ఏంట్రా ఇది? ఇది అదే రాయి. పట్టేశాను. యా, నన్ను వదిలి వెళ్తావా లేదా? మరి ఎదుగా వెళ్ళిపో. నేను
బయటికి పొమ్మన్నాను కదా. ఇప్పుడు ఏం చేస్తానో చూడు. క్యాచ్. అరే ఏంటది ఈ రాయి నా చేతిలో అంటుకోనేదా? ఇదంతా చాలా ఓవర్ రా. ఒకవేళ రాయి శాపం ఇచ్చిందా? అరే ఏమీ అర్థం కాలేదా? ఇప్పుడు ఏం చేయాలి? ఆ రాయి ఎవరికైనా ఇచ్చారంటే ఎవరి దగ్గర ఉందో వాళ్ళకే శాపం లభిస్తుంది. అరరా ఈ రాయి ఎవరి దగ్గర ఇయ్యాలని తెలియట్లేదు. అర్థమైంది. నేను వస్తూనే ఉన్నా. ఎలాగైనా ఆ రాయిని మీ చేతిలో పెడతాను. ఒరే ఎలుకబంట్లారా, చివరిగా నాకు ఒక మంచి ఆలోచన వచ్చింది. ఫ్రెష్ అయిన పండ్లను అమ్ముతున్నాను. కావాల్సిన వాళ్ళు వచ్చి తీసుకోండి. చాలా అద్భుతమైన పండ్లు తీసుకోవడానికి వచ్చేసారా? హాయ్ రండి, నేను మీకోసం ఒక మంచి పండ్లంతా అమ్ముతున్నా. ఈ అడవిలోనే చాలా మంచి పండ్లు నా దగ్గర మాత్రమే ఉంది. నాకు పండ్లు అంటే చాలా ఇష్టం. ఒక్క నిమిషం ఉండు. ఏమైంది? ఎవడో మనకు తెలీదు. ఇంతకు ముందు విన్న అడవిలో మనం చూడనే లేదే. వదులన్నయ్యా, మనకేమొచ్చింది? మనకి భోజనమే ముఖ్యమని నీకు తెలుసు కదా. నాకు అది కావాలి, ప్లీజ్ తీసివ్వు. కొట్టి చెప్తానే తెలుస్తుందా? తెలియని వాళ్ళు ఏదైనా ఇస్తే తీసుకోకూడదు. లోపలికి రా. ఎప్పుడు చూసినా నన్ను తిననివ్వకుండా చేసేదే నీ పని అయిపోయింది. ఇదిలాగా ఎప్పుడైనా ఒకసారి దొరుకుతుంది. ఇలా తింటే ఎలా నేను హెల్తీగా ఉండేది, ఎలా హైట్ అయ్యేది? ఇద్దరు కాస్త ఆగండి పిల్లలు. చెప్పాను. సరే సరే, మీరు దేనికి దగ్గర పడకండి. నేను ఒకటి తింటాను, అప్పుడే మీరు నమ్ముతారు. చూశారు కదా, వీడు ఒక పిచ్చోడు. రండి వెళ్దాం. మన పని అయిపోయి ఉంటుంది. ఛా, నా ప్లాన్ ఎప్పుడు సరిగ్గా పనిచేయదు. సరే తప్పకుండా నా ట్రాప్ లో వాళ్ళు దొరికిపోతారు. నేను అదే చెప్పాను. ఇప్పుడు అర్థమైంది. నేను ఇక్కడ కొత్తగా టాయ్స్ అని అమ్ముతున్నాను. ఎవరు కావాలో వచ్చి తీసుకోండి. బాల్స్ ఉంది, ఎలుక బట్టలు కూడా ఉన్నాయి. ఇప్పుడైనా నన్ను నమ్ముతావా? లేడీస్ అండ్ జెంటల్మెన్ ఇటు రండి. మీకు నచ్చింది ఇక్కడ చాలా ఉన్నాయి. త్వరగా రండి. బాగుంది బొమ్మలు. హలో ఫ్రెండ్స్, నా దగ్గర అన్ని బొమ్మలు ఉన్నాయి. ఆ తర్వాత ఎలుక బట్టలకు నచ్చేటట్టు కూడా చాలా బొమ్మలు ఉన్నాయి. మొదటి కస్టమర్ కి డిస్కౌంట్ ఉంది. ఏమంటారు? 50% ఆఫర్ ఇస్తాను, తీసుకుంటారా? ఈ బొమ్మలంతా పిల్లలకే, మాకేమొద్దు. సరే రండి వెళ్దాం. ఆగండి, నేను చెప్పేది కాస్త వినండి. 60% డిస్కౌంట్, లేకపోతే 70%. ఆగండి ఆగండి, 80% ఓకేనా మీకు? ఏంటి? నువ్వు ఫ్రీగా ఇచ్చినా కూడా అది మాకొద్దు. మిమ్మల్ని నేను ఊరికే వదలను. మర్యాదగా బొమ్మను చేసుకోండి, లేకపోతే పరిగెత్తకండి. వచ్చి దీన్ని తీసుకువెళ్ళండి. బొమ్మనే కదరా తీసుకువెళ్ళమనేది. ఈ వీక్ ఎప్పుడు ఇబ్బంది పెడుతున్నాడు. ఏం చేయాలి? అర్థమైంది. ఇది ఎలా ఉంది? బాగా తీసుకో. మమ్మల్ని కాల్చి పారేస్తాను. ఊరికి ఆడుకుంటున్నాం. టాయ్స్ మీరు తీసుకోవాల్సిందే. ఖచ్చితంగా అది మీకు నచ్చుతుంది. ఇదిగో తీసుకో. ఏంటది? ఎన్నిటిని నేను తట్టుకోలేను. ఏం చేస్తుంది? నాకు మాత్రం ఇలా జరుగుతుంది. తప్పు చేసే వాళ్ళకి శిక్ష అదే లభిస్తుంది. అదరి కొట్టేశావు. నేను నమ్మలేకపోతున్నాను. హంటర్ విక్ ఆ రాయిని నమ్మాడు. అవును తమ్ముడు, వాడొక పిరికోడు. ఇది ఎక్కడి నుంచి తెసావు? ఇది ఒక శ్మశానంలో ఉండింది అనుకుంటా. నువ్వు నన్ను ఎగతాళి చేస్తున్నావా? నేనేం చేయలేదే. చూపించండి. ఇది ఒకవేళ ఇదే ఏంటి శాపమని రాసింది? మేము ఆ రాయిని నమ్ముతాము.